శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి యొక్క 23వ నామం గురించి చెప్పుకుందాం. ఒకప్పుడు పరమేశ్వరి అనే శక్తి మాత్రమే ఉండేది. ఆ పరమేశ్వరియే అన్ని ప్రపంచాలకు మూలం. ఆమె నుండి ఏది వేరు కాదనమాట. అంటే ఆ పరమేశ్వరి అనే శక్తియే సృష్టి, స్థితి, లయ. అలాంటి శక్తి ఒకరోజు తాను ఎంత అందంగా ఉందో ప్రపంచం చూడాలి అని అనుకుందనమాట. అప్పుడు ఆ పరమేశ్వరి ఒక రూపాన్ని దాల్చింది. ఆమెయే సౌందర్యేశ్వరి. అంటే అందం, ప్రేమ, కరుణ ఇవన్నీ కూడా సౌందర్యానికి ప్రతిరూపం. అలాంటి సౌందర్యవతి అయిన పరమేశ్వరిని చూసిన వాగ్దేవతలు ఆశ్చర్యపోయారన్నమాట. అంతటి అందాన్ని వారు మాటలలో వర్ణించలేకపోయారు. అక్కడ వారి వాక్కు ఆగిపోయిందనమాట. అలా వాక్కు ఆగిపోయి మనసు నిండిపోయిందనమాట అమ్మవారిని చూసేసరికి. ఆ సమయానికి ఒక అంతరాత్మ స్వరూపమైన శక్తి ప్రత్యక్షమైంది. ఆమె పేరే ప్రజ్ఞా ప్రభావాగ్రణి. అంటే జ్ఞానం, బుద్ధి, చైతన్యానికి నాయకురాలన్నమాట. ఆమె వాగ్దేవతలకు సున్నితంగా ఇలా చెప్పింది: భయపడకండి, మీ మాటలను నేను నడిపిస్తాను. నా ద్వారా మీ వాక్కు ప్రవహిస్తుంది. నా కాంతి మీ జ్ఞానంగా మారుతుంది అని వసిన్యాది వాగ్దేవతలకి చెప్పారనమాట. అలా దేవతల వాక్కు తిరిగి మళ్ళీ ప్రవహించిందనమాట. అవి సౌందర్యేశ్వరిని స్తుతించి ఆమె యొక్క సౌందర్యాన్ని వర్ణించాయి. కానీ చివరికి వాళ్ళకి తెలిసింది ఏంటంటే వారు మాట్లాడే ప్రతి మాట కూడా ఆమె నుండే వస్తుంది అని తెలుసుకున్నారు. ఆ సమయంలో వసిన్యాది వాగ్దేవతల పెదవులపై నుండి వచ్చిన మొదటి నామమే ఈ పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలబు. ఇది మొత్తం కూడా ఒకటే నామం. ఎక్కడా కూడా విడదీసి చదవకూడదు. ఒకవేళ విడదీసినట్లయితే అది దోషరహితంగా ఉంటుందన్నమాట. ఈ నామం లలితా సహస్రనామంలోని అమ్మవారి యొక్క 23వ నామం అన్నమాట. ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు పద్మరాగ అని మొదలు పెట్టడంలో అర్థం ఏంటంటే, పద్మం అంటే సాధారణంగా తామర పువ్వు అని అర్థం. మరి పద్మరాగ అంటే తామర రంగు వంటి ఎర్రటి రత్నం అని కూడా అర్థం వస్తుంది. తామర ఎప్పుడూ కూడా నీటిలోనే పుడుతుంది కానీ తడవదనమాట. అది దాని అర్థం ఏంటంటే ఆత్మశుద్ధికి, దివ్య సౌందర్యానికి సూచనగా చెప్పబడుతుందన్నమాట. ఈ నామంలో అమ్మవారి యొక్క చెంపలను పద్మరాగమనులు వలె వర్ణించడం ద్వారా అమ్మ సౌందర్యం కేవలం భౌతికంగా కాకుండా నిత్య పవిత్రమైన చైతన్య సౌందర్యం అని కూడా తెలియజేస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ పద్మం అంటే సౌందర్యం, పవిత్రత, దివ్యత అని అర్థం. మరి రాగం అంటే ప్రేమ, కాంతి, ఆవేశం అని అర్థం. ఈ రెండు జత కలిసినప్పుడు పద్మరాగం అవుతుంది. ఆ పద్మరాగం అంటే పవిత్ర ప్రేమతత్వం అని, లేదా జ్ఞానంతో కూడిన అనురాగ కాంతి అని కూడా అర్థం వస్తుంది. ఇప్పుడు అమ్మవారి యొక్క కపోలాలు ఆ కాంతిని ప్రతిబింబిస్తున్నాయి అని అర్థం. అవి తామర పువ్వుల వంటి మృదుత్వంలా, ఎర్ర రత్నాల ప్రకాశంలా మెరుస్తూ ప్రేమ, కరుణ, జ్ఞానం, పవిత్రత అన్నీ కలిసిన ఒక రూపంలాగా మారుతుందన్నమాట. దీనినే ఇంకా ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఇక్కడ పద్మరాగ శిల అంటే పద్మరాగమనులు అని అర్థం. ఆదర్శ అంటే అద్దము అని, పరిభావ అంటే పరాభవించు అని అర్థం, కపోల అంటే చెక్కిళ్ళు, భూ అంటే ప్రదేశము కలది అని అర్థం. అంటే అమ్మవారి యొక్క కపోలాలు అంటే అమ్మవారి యొక్క బుగ్గలు అన్నమాట. ఎలా ఉన్నాయంట అమ్మవారి యొక్క బుగ్గలు? పద్మరాగమనులతో చేసిన అద్దాన్ని సైతం పరాభవించగలిగినంత అందంగా ఉన్నాయంట. ఇక్కడ చూడండి, పరాభవించడం అంటే ఏంటి అంటే, పరాభవించు అంటే మించిపోవడం లేదా అధిగమించడం అన్నమాట. అలాంటిది మించిపోవడం అంటే ఏంటి అంటే అన్ని అందాలను వెనక్కి నెట్టడం అని ఇక్కడ అర్థం. సృష్టిలో ఉన్నవి ఏవి కూడా అమ్మవారికి సాటి రానివి అనమాట. అంటే అన్నిటినీ కూడా అమ్మవారి ఇక్కడ ధిక్కరించగల సమర్థురాలు అని ఇక్కడ అర్థం. సృష్టి అంటే అమ్మవారి యొక్క స్వరూప స్థితి. అలాంటిది ఇక్కడ అమ్మవారి యొక్క సౌందర్యం అంతా కూడా ఉత్తమమైనది కాబట్టి మిగిలిన ఈ అందాలు, రత్నాలు, కాంతులు ఇవన్నీ కూడా అమ్మవారి ముందు తక్కువగానే కనిపిస్తాయి అని ఇక్కడ అర్థం. దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే, అమ్మవారి యొక్క కాంతి ఎక్కడైనా ఏ వస్తువులోనైనా తన తేజస్సుని చూపగలుగుతుందన్నమాట. ఎక్కడైతే కాంతి ఉంటుందో అది అమ్మవారి యొక్క ప్రతిబింబము మాత్రమే అని ఇక్కడ అర్థం. అంటే ఇక్కడ స్వయంగా అమ్మవారే సూర్య, చంద్రులు, అగ్ని అన్ని ప్రకాశాల యొక్క మూలతత్వం అని ఇక్కడ అర్థం అనమాట. వసిన్యాది వాగ్దేవతలు ఈ నామాన్ని ఎలా మొదలుపెట్టారు? పద్మరాగ అని మొదలుపెట్టారు. ఇక్కడ పద్మరాగ మనుల గురించి మనం ఇప్పటికే తెలుసుకున్నాం. ఎక్కడ అంటే లలితా సహస్రనామంలోని 14వ నామమైన కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండిత అనే నామంలో ఈ కురువింద మనుల గురించి వచ్చింది. ఇక్కడ కురువింద మనులు అంటే ఏంటి
అంటే ఎర్రని కాంతి కలిగిన పద్మరాగమణులు అని అర్థం. చూడండి, గరుడ పురాణంలో రత్నాధ్యాయంలో ఈ మణుల గురించి చెప్పబడినది. రావణగంగ అనే నదిలో సౌగంధికము, కురువిందము, స్ఫటికము అనే ఈ 3 రకాల శిలల మణులకు నిలయమనమాట. ఇక్కడ కురువిందమణులు అంటే ఏం చెప్పారు అంటే ఎరుపు రంగుగా ప్రకాశించే పద్మరాగమణులు. అలాంటి ఈ శిలలలో ఒకటైన పద్మరాగమణుల గురించి ఇప్పుడు వసిన్యాది వాగ్దేవతలు ఈ నామంలో పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలబు అని చెప్తున్నారు. ఇక్కడ పద్మరాగమణులు అంటే ఈ మణులన్నీ కూడా శిలా విశేషాలేనమాట. అందుకే ఈ నామంలో పద్మరాగ శిల అని చెప్పబడింది. ఈ శిలలన్నీ కూడా ఎలా ఉంటాయి? సున్నితంగా, నున్నగా, మృదువుగా మెరుస్తూ ఉంటాయన్నమాట. అంత సున్నితంగా ఉంటాయి కాబట్టే అద్దంలా నునుపైన పద్మరాగ రత్నం, దానిలో ప్రతిబింబమయ్యే కాంతి. అమ్మవారి యొక్క చెంపలు కూడా ఎలా ఉన్నాయంటే అలా అద్దంలాగా మెరిసిపోతూ ఉన్నాయని ఇక్కడ అర్థం అనమాట. అమ్మవారి యొక్క ఆవిర్భావం అప్పుడు అమ్మవారి యొక్క ముఖమండలం కామేశ్వరుడి యొక్క తేజస్సుతో కాంతిమంతమైందనమాట. అంటే అమ్మవారి యొక్క ముఖం స్వయంగా శివుడి కాంతి నుండి పుట్టింది అని ఇక్కడ అర్థం అనమాట. అటువంటి ప్రకాశమే అమ్మ యొక్క సౌందర్యానికి మూలం అని ఇక్కడ అర్థం. అందుచేత అమ్మవారి చెక్కిళ్లలో కామేశ్వరుడి యొక్క ప్రతిబింబం కనబడుతున్నది అని ఇక్కడ అర్థం అనమాట. ఆ ప్రతిబింబం ఎలా ఉందంట? అద్దంలాగా స్పష్టంగా దర్శనమిచ్చే విధంగా ఉంటుంది. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగిందని మాత్రం కాదు. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక సూచన ఏంటి అంటే తల్లి రూపం అనేది శివుడి తేజస్సులో నుండి ఆవిర్భవించింది కాబట్టే అమ్మ యొక్క చెక్కిళ్లలో శివుడి ప్రతిబింబం కనబడటం సహజం. ఈ భావం ద్వారా తల్లిదండ్రులైన శివశక్తులు ఏకత్వంతో మనోహరంగా వ్యక్తమవుతుంది అని ఇక్కడ అర్థం అనమాట. దానినే ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఎలా చెప్పారంటే ఇక్కడ అమ్మవారి యొక్క ముఖకాంతి గురించి సౌందర్యలహరిలో ఆదిశంకరాచార్యుల వారు చాలా చక్కగా వర్ణించారనమాట. అదేంటో ఇప్పుడు చెప్పుకుందాం. అమ్మ, సుందరమైన నీ చెక్కిళ్లపై నీ చెవికమ్మల జత ప్రతిబింబిస్తుంది. దానివల్ల నీ ముఖమనే రథానికి నీ చెవికమ్మలు, వాటి ప్రతిబింబాలు కలిసి 4 చక్రాలుగా మన్మధుని యొక్క రథంలాగా అనిపిస్తుంది. ఈ 4 చక్రాల రథాన్ని ఎక్కి మన్మధుడు మహావీరుడై త్రిపురాసుర సంహార సమయంలో సూర్యచంద్రులు చక్రాలుగా భూమిని రథంగా చేసుకున్న శివుడినే ఎదిరించడానికి తలబడుతున్నాడు అని ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చెప్పారనమాట. అంటే ఏం చెప్తున్నారు ఈ నామం ద్వారా అంటే చూడండి, ఇక్కడ అమ్మవారి యొక్క కర్ణాభరణాలు అంటే చెవికమ్మలు 2 కూడా అందులో నుండి సూర్యచంద్రుల యొక్క కాంతి అమ్మవారి యొక్క చెంపలపై పడినప్పుడు అవి అద్దంలాగా ప్రతిబింబిస్తూ ఉన్నాయన్నమాట. ఆ ప్రతిబింబం వలన అమ్మవారి యొక్క ముఖం ఎలా కనిపిస్తుందంటే ఇక్కడ ఒక రథం లాగా కనిపిస్తుందంట. ఇప్పుడు అమ్మవారి యొక్క కర్ణాభరణాలు మొత్తం ఎన్ని? 2. సూర్యచంద్రులే కదా, అవి 2. మరియు అమ్మవారి యొక్క ప్రతిబింబాలు కూడా 2 కనిపిస్తున్నాయి. అంటే మొత్తం 4 చక్రాలు లాగా కనిపిస్తున్నాయి అన్నమాట. అలా చూసినప్పుడు అమ్మవారి యొక్క ముఖం మన్మధుడికి రథం లాగా కనిపిస్తుంది. అంటే అమ్మవారి యొక్క సౌందర్యం కేవలం ఇక్కడ రూపంగా కాకుండా ప్రేమ మరియు మాధుర్య రథం లాంటిది అని ఇక్కడ అర్థం అన్నమాట. ఈ 4 చక్రాల రథాన్ని ఎక్కి మన్మధుడు మహావీరుడై అని చెప్పటంలో అర్థం ఏంటంటే అమ్మవారి యొక్క సౌందర్య రథాన్ని ఎక్కిన మన్మధుడు మహావీరుడులాగా తయారయ్యాడు. అంటే అమ్మవారి యొక్క సౌందర్యమే ఇక్కడ మన్మధుడికి బలాన్ని ఇచ్చింది అని అర్థం అన్నమాట. అలాంటిది త్రిపురాసుర సంహార సమయంలో సూర్యచంద్రుల చక్రాలుగా భూమిని రథంగా చేసుకుని శివుడిని ఎదిరించడానికి తలబడుతున్నాడు అని మరి ఎందుకు చెప్పారు ఇక్కడ అంటే మన్మధుడు శివుడిని ఎదిరించడం ఏంటి అంటే చూడండి, ఇక్కడ శివుడు యోగీశ్వరుడు, తపస్సులో లీనమైన పరమ శాంత స్వరూపుడు. మరి మన్మధుడేంటి ఇక్కడ అంటే ప్రేమ, రతి, కామశక్తి స్వరూపుడు అనమాట. శివుడు ఇక్కడ ఎలాంటి కోరికలు లేనివాడు అనమాట. మరి మన్మధుడిని చూస్తే కోరికకు ప్రతీక. ఇక్కడ అలాంటి శివుడిని మన్మధుడు ఎదిరించడం అంటే తపస్సు, శాంతి, నిరాశక్తి ముందు ప్రేమ, మమకారం, ఆసక్తి అని తన శక్తిని చూపడానికి ప్రయత్నించడం అనమాట. అంటే ఇక్కడ ఎదిరించడం అంటే శివుడి యొక్క ధ్యానాన్ని, తపస్సుని భంగపరచడానికి తన ప్రేమ శక్తిని ఉపయోగించేందుకు సిద్ధమవుతున్నాడు అని అర్థం. ఇక్కడ ప్రేమ శక్తి అంటే
కామశక్తి, మరియు యోగశక్తి అంటే శివతత్వం. ఈ రెండిటి మధ్య సంఘర్షణని ఆదిశంకరాచార్యుల వారు ఇలా చెప్పారనమాట. అమ్మవారి యొక్క ముఖం ప్రేమ, సౌందర్యం, కాంతి అనుకుంటే మన్మధుడు ఆ ముఖాన్ని రథంగా తీసుకొని శివుడిని ఎదిరిస్తున్నాడు. అంటే అమ్మవారి యొక్క సౌందర్యమే ఇక్కడ ప్రేమ శక్తికి ఆధారం. అదే సౌందర్యం శివుణ్ణి కళ్ళు తెరిపించేలాగా చేసింది. ఎప్పుడు అంటే శివుడు కామదేవుణ్ణి దహించిన తర్వాత అమ్మవారి యొక్క రూపమే ఆ ప్రేమను దివ్య రూపంలో పునర్జన్మ ఇచ్చింది అని ఇక్కడ అర్థం. ఈ నామంలో ఇంకొక రహస్యం కూడా దాగి ఉంది. అదేంటంటే అమ్మవారిని ఇక్కడ షట్చక్ర సంచారిణీ దేవి అని కూడా అంటారనమాట. ఎందుకు అలా అన్నారు అంటే చూడండి, ఇక్కడ పద్మరాగమనులు ఏ రంగులో ఉంటాయి అంటే ఎర్ర రంగులో ఉంటాయి. అవి మన మానవ శరీరంలో ఉన్న షట్చక్రాల కాంతి కూడా ఎర్రగానే ఉంటుంది. అందుకే ఇక్కడ అమ్మవారిని షట్చక్ర సంచారిణీ దేవి అంటారనమాట. ఇక్కడ షట్చక్రాలు మొత్తం మన శరీరంలో ఎన్ని ఉంటాయి అంటే 6 చక్రాలు ఉంటాయన్నమాట. అంటే ఈ చక్రాల ద్వారా కుండలిని శక్తి పైకి ఎగిసి వస్తూ ఉంటుంది. అలాంటి శక్తి స్వరూపమే అమ్మవారు. అందుకే ఆవిడ్ని షట్చక్ర సంచారిణి అని అంటారనమాట. ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే లలితామ్మ మన శరీరంలోని 6 చక్రాల ద్వారా సంచరిస్తూ మనలోని జీవాన్ని, శక్తిని, చైతన్యాన్ని నడిపిస్తుంది అని ఇక్కడ అర్థం అనమాట. ఇంకా మన శరీరంలోని రక్తం రంగు కూడా ఎరుపే. ఆ రక్తం ఈ శరీరం అంతా ప్రవహిస్తూ జీవాన్ని నడిపిస్తుంది అని కూడా అర్థం. ఇంకా ఇక్కడ అమ్మవారి రూపం ఎలా ఉందంటే నిత్య యవ్వన స్వరూపంగా ఉంది. అమ్మవారికి వయస్సు అనే పరిమితి అనేదే లేదు. ఎప్పుడూ కూడా యవ్వనంతో కాంతివంతంగా, ఉల్లాసంగా ఉంటారన్నమాట. అమ్మ యొక్క కాంతి ఆమె శరీరం అంతా కూడా లావణ్యంగా విరజిల్లుతున్నట్లు ఉంటుంది. ఎంత చూసినా కూడా మరింత చూడాలనిపించేలాగా ఉంటుందన్నమాట. అలా ఎందుకు ఉంటుంది అంటే అమ్మవారి యొక్క కపోలాలు దివ్య కాంతితో మెరుస్తూ దానిమ్మ పండులో ఉండే గింజలలాగా ఎర్రగా తలతలలాడుతూ మెరుస్తూ ఉంటాయన్నమాట. అలాంటి సౌందర్యాన్ని చూస్తున్న వారందరి హృదయాలలో కూడా ప్రేమ, భక్తి, ఆనందాన్ని కలిగించేలాగా ఉంటాయంట అమ్మవారి యొక్క చెక్కిళ్ళు. ఇక్కడ చూడండి, ఇక్కడ పద్మరాగ వంటి రత్నాలు కూడా కాలం చేతిలో బలహీనమైపోతుంటాయి. అంటే పద్మరాగమనులు ఎంత దృఢమైన రత్నమైనా కూడా కాలక్రమంలో వాటి మెరుపు అనేది తగ్గిపోతుంటుంది. అలానే సమయం గడిచే కొద్దీ వాటిపైన పగుళ్ళనేవి వచ్చేసి దాని కాంతి తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ అమ్మవారి యొక్క బుగ్గలు అన్ని కాలాలలోనూ ఒకే రకంగా నునుపుగా సజీవంగా ఉంటాయి అని ఇక్కడ అర్థం. అందుకే అమ్మవారి యొక్క చెంపలు మాత్రం ఎప్పుడూ కూడా మారవు. వయసు గడిచిన, కాలం గడిచిన అమ్మ యొక్క చెంపలు మాత్రం నునుపుగా, కాంతివంతంగా, సౌందర్యంగా అలానే సజీవంగా ఉంటాయన్నమాట. అది ఈ నామానికి అర్థం. రేపు ఇంకొక నామం గురించి చెప్పుకుందాం. మీ అందరికీ కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ నాకు తెలియజేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.